హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి సండే అనమాట. మాకైతే వర్షం అయితే పడుతుంది, మీకైతే వర్షం పడుతుందండి. సండే రోజు బ్లాగ్ అనమాట. ఇలా చాలా రోజులు అవుతుంది కదా చేసి అని చెప్పి ఇలా చేస్తూ ఉన్నాను అనమాట. బయట వర్షం పడుతుంది, ఇంకా పుల్ల పుల్లగా ఏదోటి తినాలనిపించింది అని చెప్పి ఇలా ఈ వెరైటీ అయితే చేశాను అనమాట. అందరూ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు, కాకపోతే ఏంటంటే నేను కూడా సరే చేద్దామని చెప్పి ఇలా అయితే చేశాను అనమాట. మా పాప కూడా మాట్లాడతానంటుంది. ఈరోజు మీకు కూడా వేడి వేడి తినాలనిపిస్తే ఏం తిన్నారో కామెంట్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అదనమాట సంగతి. అలాగే ఇప్పుడు ఏం వెరైటీ చేశాను ఏంటనేది చూపించేస్తాను, చూడండి. కదండి, చెప్పాను కదండి పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది అని చెప్పి ఇలా రైస్తో నిమ్మకాయ పులిహోర అయితే చేసేసాను అనమాట. బయట వెదర్ కూల్గా ఉంది కాబట్టి ఇలా అయితే వెళ్ళిపోతుంది. అలాగే నెక్స్ట్ నేను ఏమి ఫుడ్ అంటే లంచ్కి ఏమి ప్రిపేర్ చేశాను అనేది కూడా చూపిస్తానండి, తప్పకుండా అయితే చూడండి. నువ్వు కూడా మాట్లాడతావా? లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్, థాంక్యూ వాచింగ్. మీకు కూడా అంట ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి అయితే చెప్తూ ఉందనమాట. ఇంకా నేను మా ఇల్లంతా గందరగోళంగా ఉందనమాట. అదంతా కూడా సెట్ చేసి నేను ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. అవన్నీ కూడా చూడండి, వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇలా రచ్చ రంబోలాగా అయితే ఉందనమాట. ఇక్కడ వచ్చేసి వీళ్ళైతే స్కూల్ ఆట అంట అనమాట ఆడుతున్నారు. ఒకళ్ళేమో టీచర్, ఇంకొకళ్ళేమో స్టూడెంట్ అండి. నువ్వు టీచర్వా? నువ్వు స్టూడెంట్వా? నువ్వు టీచర్వా? స్టూడెంట్. అలాగే ఇప్పుడు బయటకు వెళ్దాము. బయట వర్షం అయితే పడుతూ ఉంది, చూపిస్తాను. ఇగోండి, బయట అయితే కూల్గా ఉంది వెదర్ అయితే, వర్షం అయితే పడుతుంది. అన్నట్టు మర్చిపోయానండి, అత్తయ్య అయితే ఈ స్పెషల్ అయితే పంపించేశారు. ఏంటి అనేది చూపిస్తాను. అత్తయ్య అయితే ఈ స్పెషల్ చాలా రోజులు చేశారు. ఏంటి కూల్గా కనిపిస్తుంది కదా, అదేనండి అత్తయ్య చేసి పంపించేశారు. చూపిస్తున్నాను చూడండి. అత్తయ్య అయితే పెరుగు ఆవిడ పంపించేశారండి. గారెలతో పాటు పెరుగు ఆవిడ కూడా వేశారు, గారెలు కూడా పంపించారండి. చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి అయితే పెట్టుకుని అయితే తినేసేస్తాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెరుగు ఆవిడ అండ్ నిమ్మకాయ పులిహోర అనమాట. ఇంకా అలాగే లంచ్ కూడా చూడండి ఏం ప్రిపేర్ చేసాము ఏంటో అనేది. మూడు. ఉప్పు ఎక్కువైందా తగ్గిందా? ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మసాలా అయితే పట్టేసానండి. ఏం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను అంటే చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ అయితే వండుతున్నానండి. సండే కదా, సండే అంటే ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదా. ఈరోజు స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ అయితే వండుతున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వేరే స్పెషల్ కూడా ఉంది, అదైతే నేను తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ బాటిల్స్ పట్టాలన్నమాట. ఇప్పుడు సీజన్ మారింది కదండి, వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు గోరువెచ్చగా వేడి చేసుకునైనా తాగండి, లేదు అంటే మినరల్ వాటర్ అయితే తాగండి. ఎందుకంటే సీజన్ బాగాలేదు కాబట్టి ఫీవర్స్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువగా హాట్ వాటర్ అయితే తాగండి. మా వాళ్ళకి ఏంటంటే మినరల్ వాటర్ అలవాటు అయిపోయి మినరల్ వాటర్ తాగుతున్నారు. నేనైతే ఇప్పటికీ కూడా ఈ బిందులో అయితే వేడి చేసుకుని అయితే నేను గోరువెచ్చటి నీళ్ళు అయితే తాగుతూ ఉంటానండి. ఎందుకంటే నాకు ఇప్పుడు కాదండి, నాకు 7 years నుంచి అలవాటు అయితే ఉందన్నమాట. ఏం కావాలి? తాగుదు తర్వాత ముందు స్నానాలు చేయాలి. మీరు కూడా అందుకే ఎక్కువగా గోరువెచ్చటి నీళ్ళు తాగడానికైతే ప్రిఫర్ చేయండి. ఎక్కువ వేడి కూడా చేయకూడదండి. ఎందుకంటే వాటిలో ఉన్న మినరల్స్ అవన్నీ లవణాలన్నీ తగ్గిపోతాయి కాబట్టి కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు అయితే తాగండి. ఇప్పుడైతే కర్రీ కూడా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత ఎలా ఉందో ఏంటనేది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే వంట ఎంతవరకు వచ్చింది ఏంటనేది చూసేద్దామా మరి. ఒక పక్కనైతే రైస్ పెట్టానండి, ఒక పక్కనైతే కర్రీ అయితే ఇక్కడి వరకు వచ్చిందనమాట. ఇంకా మొత్తం కూడా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా కొంచెం అవ్వాలి. తర్వాత వచ్చేసి ఇలా మనం బాటిల్స్లో వాటర్ అయితే పోసుకుందామా.
ఇదిగోండి ఇలా ఒక్కొక్క బాటిల్ అయితే పట్టేస్తున్నాను. పెన్సిల్ కూడా లోపల పెట్టారా? ఫ్రిడ్జ్లో పెట్టారా పెన్సిల్ కూడా? లంచ్ చేసే వీడియో అయితే క్లిప్ మిస్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఈవినింగ్ అయితే మూవీకి అయితే వచ్చేసామన్నమాట, కల్కి మూవీకి అయితే. ఇంకా మనం వీడియో తీసేటప్పుడు మన పక్కన ఎవరైనా ఉన్నా మనం వీడియో తీస్తున్నప్పుడు మనకంటే కూడా మన పక్కన వాళ్ళు భలే చూస్తూ ఉంటారు కదండి. అలాగే తను కూడా వీడియో తీస్తున్నానని చెప్పి ఇలా చూస్తూ ఉన్నాడు అనమాట. వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.